హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతున్నానంటే ఏదో ముచ్చట చెప్పడానికి వచ్చినా అనే మీకు అర్థమైపోవాలన్నమాట. నేను ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య దీపావళి కాబట్టి దీపావళికి పెళ్లి ముహూర్తాలు ఉంటాయి కదా. సో గర్ల్స్ ఎలాంటివి పోస్ట్ చేస్తున్నారు అంటే, ఇది నా లాస్ట్ దీపావళి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను కాబట్టి అని చెప్పి. అది బాగానే ఉంది, అంత బాగానే ఉంది కదా అని నేను అనుకుంటుంటే దానికి సాడ్ బీజియం వేస్తున్నారనమాట. ఘర్ ఆఖరి బార్ సజా రही हूं తాకి అగ్లీ బార్ ఈ ఘర్ మేరా నహీ రహేగా అనే లైన్ అనమాట. హిందీ అర్థం కానలకి నేను పిచ్చిగా మాట్లాడినా కాబట్టి తెలుగులో చెప్తా. ఈ ఇంటిని లాస్ట్ టైం నేను డెకరేట్ చేస్తున్నాను, ఎందుకనంటే నాకు పెళ్ళైపోయి నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఉన్నాను కాబట్టి, ఇల్లు నాది కాదు కాబట్టి అని చెప్పి. అండ్ అలాంటి చూసుంటారు, యూ అండర్స్టూడ్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్ అని. సో నేనేమంటాను, నేను ఎప్పుడు ఎవరిని జడ్జ్ చేయను. లైక్ రీల్స్ పోస్ట్ చేసే వాళ్ళని, లేకపోతే పీపుల్ డూ క్రింజ్ థింగ్స్ ఇంటర్నెట్లో ఇష్టం వచ్చినవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటారు కదా. సో నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, టు ద గర్ల్స్ హూ ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ ఆర్ టు ద వన్స్ హూ గాట్ మ్యారీడ్ అండ్ స్టేయింగ్ ఎట్ దేర్ ఇన్ లాస్ ప్లేస్ ఫర్ ద ఫస్ట్ దివాళీ, ఇట్స్ ఆల్ రైట్. ఎందుకనంటే మనం యాజ్ ఎ సొసైటీ ఇంకా ఎంత ముందుకు రాలేదు అని అంటే, మొన్నే పెళ్ళయింది కదా, నేను పోతాను మా ఇంటికి, నువ్వే మా ఇంటికి రా అని చెప్పే అంత ఇంకా ముందుకు వెళ్ళలేదు. కాకపోతే నేను ఏం చెప్తానంటే, ఒక చిన్న అడ్వైస్ పెళ్ళైన వాళ్ళకి, పెళ్ళి చేసుకోబోతున్న వాళ్ళకి, డోంట్ గివ్ ఇన్. ఇప్పుడు యూఎస్లో చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వు ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటావు అని ఆ ఎత్తుకుపోయే కిడ్నాపర్ని అడిగితే ఏం చెప్తాడంటే, ఎవరికైతే వీక్ ఫాదర్ ఉన్నారో, ఎవరికైతే వీక్ పేరెంట్స్ ఉన్నారో అలాంటి ఒక చైల్డ్ని చూసి నేను కిడ్నాప్ చేస్తానని చెప్తాడనమాట. ప్యాట్రియార్కీ ఆల్సో డస్ ద సేమ్ థింగ్ టు యూ. మీరు ఎప్పుడైతే వీక్గా ఉండి, ఎప్పుడైతే మన ఫ్యామిలీస్ బౌండరీస్ లేనట్టు కనిపిస్తాయో, ఎప్పుడైతే వీళ్ళు స్టాండ్ తీసుకోలేరు, అమ్మాయిని తీసుకురాకపోయినా పర్వాలేదు, ఎప్పుడైతే అత్తమ్మ వాళ్ళ మాట చెల్తుంది అనే ఒక ఫ్యామిలీస్ ఉంటాయో, అలాంటి ఫ్యామిలీస్ని ప్యాట్రియార్కి చూసుకొని ఇట్ ఫీడ్స్ ఆన్ దెమ్. నేను అమ్మాయిలకి ఏం చెప్తున్నానంటే, హ్యావ్ అ కాన్వర్సేషన్ విత్ యువర్ పార్ట్నర్. పెళ్ళికి ముందు కానీ అయిపోయిన తర్వాత కానీ టేక్ టర్న్స్. ఇక్కడ ఒకసారి, అక్కడ ఒకసారి, 2 సార్లు ఇక్కడైతే ఒకసారి అక్కడ. అండ్ అంత అదృష్టం బాగుండి ఒకవేళ ఇన్లాస్ మంచి వాళ్ళు దొరికితే టచ్వుడ్, ఇంటికి వెళ్ళాలనిపించదు, ఇక్కడే ఉందాంలే, వీళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు కదా అని అనిపిస్తుంది, మా పేరెంట్స్ వస్తారులే ఒకసారి అని కూడా అనిపిస్తుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీరు పార్ట్నర్ లాగా ఎవరిని చూస్ చేసుకున్నారని చెప్పేసి. భరించే హస్బెండ్ దొరికితే బతుకు బాగుంటుంది, భరించలేని వాడు వస్తే బతుకు భారం అవుతుంది. సో చూజ్ యువర్ పార్ట్నర్ రియలీ వెరీ వెల్. ఆల్రెడీ బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాను అంటే బ్లూ డ్రమ్ కొనుక్కోండి. బాయ్, హ్యాపీ దివాళీ అందరికీ.